ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ హత్య కేసులో ప్రధాన నిందితులైన వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది. ఆదివారం తెల్లవారుజామున పులివెందుల్లోని భాస్కర్ రెడ్డి నివాసానికి సీబీఐ అధికారులు వెళ్లారు. వైఎస్ భాస్కర్ రెడ్డి ఆ సమయంలో ఇంట్లోనే ఉన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు అరెస్టుకు సంబంధించిన మెమో అందజేసి ఆ తర్వాత భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. 2019 మార్చి 15వ తేదీ రాత్రి పులివెందుల్లో వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్య కుట్రలో వైఎస్ భాస్కర్ రెడ్డి ప్రధాన నిందితుల్లో ఒకరని సీబీఐ విచారణలో తేలింది. ఈ క్రమంలో ఒక్కో ఆధారాన్ని సేకరించి చివరకు భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసింది. వైఎస్ భాస్కర్ రెడ్డి వివేకా హత్య కేసులో అత్యంత కీలక నిందితుడని సీబీఐ తన ఎఫ్ఐఆర్లో పేర్కొంది. వివేకా హత్యకు ముందు తర్వాత నిందితులను భాస్కర్ రెడ్డి ఇంటికి పిలిపించి మాట్లాడారు. హత్యకు ప్లాన్ చేశారని వెల్లడించింది. అతనిపై 120B కుట్ర, 302 హత్య, 201 ఆధారాల్ని చెరిపివేయటం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. ఇక వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డితో పాటు వైఎస్ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డిని సైతం సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని కడప తరలించారు. భాస్కర్ రెడ్డి కుమారుడైన వైఎస్ అవినాష్ రెడ్డికి రైట్ హ్యాండ్ గా భావించే గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిని ఇటీవల సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అతనిచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారంగా భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసినట్లు భావించారు. భాస్కర్ రెడ్డి అరెస్టు సందర్భంగా వైసీపీ కార్యకర్తలు సీబీఐ అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే గట్టి బందోబస్తు మధ్య ప్రత్యేక వాహనాల్లో భాస్కర్ రెడ్డిని హైదరాబాద్ తరలించారు. 4 ఏళ్లుగా కొనసాగుతున్న వివేకా హత్య కేసు దర్యాప్తులో గూగుల్ టేకౌట్ ఆధారాలు కీలకంగా మారాయి. భాస్కర్ రెడ్డి అరెస్టులో సైతం గూగుల్ టేకౌట్ ఆధారాలు కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. మరోవైపు భాస్కర్ రెడ్డి తర్వాత అత్యంత కీలక నిందితుల్ని కూడా సీబీఐ వరుసగా అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఒక బాబాయిని చంపిన కేసులో ఇంకో బాబాయ్ జైలుకు వెళ్లడం, అది కూడా జగన్ జైలు చంచల్గూడకి వెళ్లడం ఖచ్చితంగా దేవుని స్క్రిప్టేనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆలూరు నియోజకవర్గం వలగొండ క్రాస్ వద్ద యువగళం పాదయాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో యువనేత లోకేష్ పాల్గొన్నారు. వైఎస్ వివేక హత్య కేసులో జగన్ డ్రామా ట్రూప్ చిన్న లాజిక్ మిస్ అయిందన్నారు. వివేకను ఒప్పిస్తే అవినాష్ ఎంపీ అవుతాడని, వివేకను చంపేస్తే నేరస్తులు అవుతారన్నారు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు జగన్ అంటూ నారా లోకేష్ ప్రశ్నించారు. 6 రకాల కథలు చెప్పిన గూగుల్ టేకౌట్ లో దొంగలు మొత్తం దొరికిపోయారని లోకేష్ చెప్పారు. చంచల్గూడ జైలుకి జగన్ కి చాలా అనుబంధం ఉందని, త్వరలో అబ్బాయిలు కూడా చంచల్గూడకి పోవడం ఖాయమని లోకేష్ అన్నారు. జగన్ డ్రామా ట్రూప్ కి వచ్చే ఐడియాలు డెకాయిట్లకు కూడా రావని చెప్పారు. ముందు బాబాయిని చంపేశారని, ప్రస్తుతం ఆయన క్యారెక్టర్ ని చంపేస్తున్నారని లోకేష్ తెలిపారు. జగన్ డ్రామా ట్రూప్ ఎంత డేంజరో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలన్నారు. సీబీఐ విచారణలో దిగాక అసలు నిజాలు వెలుగులోకి వస్తున్నాయని చెప్పారు. ఆలూరులో ప్రజల ఉత్సాహం చూసిన తరువాత సైకో పనైపోయిందని ఫిక్స్ అయిపోయానని లోకేష్ చెప్పారు. ఆలూరు పేరు మాత్రమే సాఫ్ట్ కానీ ఇక్కడ ప్రజలు చాలా స్ట్రాంగ్ అని కొనియాడారు. బ్రిటిష్ పాలకులనే గడగడలాడించిన చరిత్ర ఆలూరు ప్రజలదన్నారు. తెర్నేకల్లో బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసిన యోధుడు ముత్తుకూరు గౌడప్ప ఇక్కడ జన్మించారని, ఎల్లర్తి దర్గా, దేవరగట్టు మల్లేశ్వర స్వామి ఆలయం ఉన్న పుణ్యభూమి ఆలూరని లోకేష్ తెలిపారు. ఎంతో ఘన చరిత్ర ఉన్న ఈ ఆలూరు గడ్డపై పాదయాత్ర చేయడం అదృష్టమని లోకేష్ తెలిపారు. ఏం మాట్లాడినా దాన్ని వైసీపీ పేటీఎం బ్యాచ్ వక్రీకరించి ట్రోల్ చేస్తున్నారని, టీడీపీ కార్యకర్తలపై దాడులు చేసి అక్రమ కేసులు పెట్టిన వారికి అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తామని లోకేష్ చెప్పారు. జగన్ ప్రభుత్వం అక్రమంగా తనపై 20 కేసులు పెట్టిందని, అయినా తగ్గే ప్రసక్తే లేదు, భయం మన బయోడేటాలో లేదని లోకేష్ చెప్పారు. 2024 ఎన్నికల్లో ఆలూరులో పసుపు జెండాను భారీ మెజారిటీతో ఎగరవేయాలని, ప్రజల అవసరాలన్నీ తీర్చే బాధ్యత తనపై ఉందని నారా లోకేష్ పిలుపునిచ్చారు. మీకు సిబిఐ అధికారులు 14వ తారీఖున మీ దగ్గరికి వస్తాం, వివేకానందరెడ్డి గారి హత్య కేసులో
మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగటానికి వస్తాం 14వ తారీఖున అని మీతో ఎవరైనా సిబిఐ అధికారులు మాట్లాడినారా? మాకు వచ్చిన సమాచారం మీ ఆఫీస్ని కాంటాక్ట్ చేశారని ఫ్రమ్ ఢిల్లీ ఆర్ ఫ్రమ్ హైదరాబాద్ సిబిఐ ఆఫీస్ నుంచి 14వ తారీఖున సిబిఐ అధికారులు వస్తారు. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ విల్ బి ఎగ్జామిన్డ్ బై దెమ్ అని వార్త వచ్చింది. నిజమా కాదా గౌరవ ముఖ్యమంత్రి గారు అని నేను అడుగుతున్నా. ఇది నిజము కాదు అని మీరు చెబుతారా, లేకుంటే మీ సీఎంఓ చెబుతుందా, అంటే చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్ చెబుతుందా? అందుకైనా మీరు తిరుపతి ఎన్నికల ప్రోగ్రాం మీరు క్యాన్సిల్ చేసుకున్నది అని చెప్పి నేను అడుగుతున్నా. 14వ తారీఖున యాజ్ ఫర్ అవర్ నాలెడ్జ్ మా కార్యాలయానికి వచ్చిన సమాచారం ప్రకారం యూ వాంటెడ్ టు మేక్ యువర్ సెల్ఫ్ అవైలబుల్ ఫర్ ది ఎగ్జామినేషన్ ఆఫ్ సిబిఐ. నిజమేనా సార్ అని అడుగుతున్నా. వాళ్ళు మిమ్మల్ని అడిగారా? మీరు సరే అన్నారా? 14వ తారీఖున సిబిఐ ఎగ్జామినేషన్కి నేను ఉంటాను విజయవాడలో, అదే తాడేపల్లిలో ఆఫీసులో అని చెప్పారా? అందుకు క్యాన్సిల్ చేసుకున్నారా? సమాధానం చెప్పండి. లేదు మిమ్మల్ని పులివెందులు రమ్మన్నారా 14వ తారీఖున? ఈ రోజున సిబిఐ పులివెందుల్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. పాత్రికేయ సోదరులారా, మీకు తెలుసా ఈ రోజున సిబిఐ ఎవరైతే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విచారణ చేస్తున్నారో సంవత్సర కాలం నుంచి, దే ఆర్ ఎట్ పులివెందుల్లో ఉన్నారు వారందరూ కూడా. ముఖ్యమంత్రి గారు నేను అడుగుతున్నా, మిమ్మల్ని ఏమైనా 14వ తారీఖున పులివెందులు రమ్మన్నారా? వాళ్ళు పులివెందుల్లో ఉన్నారు కనుక. అవునా కాదా నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. అసలు మిమ్మల్ని ఎగ్జామిన్ చేయాలి, విచారణ చేయాలి, ఆ హత్య కేసులో మీ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని సిబిఐ మిమ్మల్ని ఏమన్నా కోరిందా? మీకు అనుకూలమైన సమయం చెప్పండి అని మీ ఆఫీస్ని ఏమన్నా సిబిఐ అడిగిందా? దయచేసి సమాధానం. అడగలేదు, అడిగారు, ఫలానా తారీఖు అన్నారు, లేకుంటే కుదరదనో ఏదో ఉంటుంది కదా, సమాధానం చెప్పమని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను కోరుతూ ఉన్నా. లేకపోతే కరోనా వస్తుందని మీరు క్యాన్సిల్ చేసుకుంటే, చంద్రబాబు గారు అక్కడ ప్రచారం చేస్తున్నారు గత వారం రోజులుగా, వేలాది మంది జనం వస్తున్నారు అంటే టీడీపీ సభలకు వచ్చే వాళ్ళు కరోనా రాదా? గౌరవ ముఖ్యమంత్రి గారు, వైసీపీకే వస్తుందా కరోనా? ఒకవేళ మీరు చెప్పిందే నిజమైతే, జనం ఎక్కువైతే కరోనా వస్తుందని అనుకుంటే, చంద్రబాబు గారి సభలు వేలాదిగా వస్తున్నారు, అక్కడ వారికి కరోనా రాదా? ఏదన్నా మాయాజాలం చేస్తున్నారా మీరేమన్నా? లోకేష్ బాబు గారికి వేలాది మంది వస్తున్నారు. మీ పెద్దిరెడ్డి గారు, మీ టీడీపీ లీడర్, మీ కో మినిస్టర్, మీ క్యాబినెట్ లీడర్, క్యాబినెట్ మంత్రి, ఆయన సభలో కూడా జనం వస్తున్నారు. నిన్న ఆ గూడూరులోనే జనం రాలేదు, ఖాళీ కుర్చీలు ఉన్నాయి మీకు. మీటింగ్ కూడా చెప్పకుండా పాపం అలిగి వెళ్ళిపోయాడు మినిస్టర్. ఇట్లా ఉందేంటి ఇక్కడ ఈ గూడూరు కాన్స్టిట్యున్సీ అంతా చెత్తగా ఉందని అందరూ నాయకులు ఎవరు మాట్లాడకుండా వెళ్ళిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. మీరు కరోనా కోసమేనా తిరుపతి వెళ్ళలేదు? సమాధానం చెప్పండి. లేకపోతే మీరు ఒకవేళ తిరుపతి వెళ్తే, తిరుపతిలో మీ సభకు వచ్చిన జనం హూ కిల్డ్ బాబాయ్, బాబాయిని చంపింది ఎవరు? బాబాయ్ అంటే వివేకానంద రెడ్డి గారు. బాబాయిని చంపింది ఎవరు సార్ అని ఆ సభకు వచ్చిన ప్రజలందరూ కూడా మిమ్మల్ని అడుగుతారు, ప్రశ్నిస్తారు, నిలదీస్తారన్న భయంతో వెళ్ళలేదా? సమాధానం చెప్పండి సార్. ఇవన్నీ ప్రశ్నలే.
వీటికి కేటగారికల్గా మీరు సమాధానం చెప్పాలి. నేను అడిగిన ప్రశ్నలన్నిటికీ. కరోనా అయితే కాదు, దట్ ఈజ్ లిస్టులోంచి తీసాం ఆ కారణాన్ని. మరి హూ కిల్డ్ బాబాయ్, బాబాయ్ని చంపింది ఎవరు అని జనం ప్రశ్నిస్తారని భయపడి మీరు క్యాన్సిల్ చేసుకున్నారా? లేకపోతే లోకేష్ బాబు 14వ తారీఖున వచ్చినప్పుడు దేవుడి మీద ప్రమాణం చేయి నేను చేస్తానని ఉన్నాడు. ఆయన ఒకడు కూర్చున్నాడు అక్కడ యముడిలాగా తిరుపతిలో. 14వ తారీఖున తిరుపతిలో ఉంటున్నాడు మా లోకేష్ బాబు, మా యువ నాయకుడు యముడిలాగా కూర్చొని ఉన్నాడు అక్కడ. మీరు ఒకవేళ 14న తిరుపతి వస్తే మీరు హూ కిల్డ్ బాబాయ్ మీకు తెలుసా లేదా? తెలిస్తే ఎవరు? మీ కుటుంబ సభ్యులా కాదా? కుటుంబ సభ్యులైతే ఎవరు? ఎవరు చంపారు మీకు తెలుసా లేదా? ఇవన్నీ కూడా చెప్పాలి, ప్రమాణం చేయాలి. అందుకు భయపడి వెళ్ళలేదా? వీటన్నిటికీ సమాధానం చెప్పవలసిన గురుతర బాధ్యత ముఖ్యమంత్రి గారు మీ భుజస్కంధాల మీద ఉంది. దీన్ని వివేకానంద రెడ్డి గారు, మీ బాబాయ్ గారు, మీ తండ్రి రాజశేఖర రెడ్డి గారికి స్వయాన తమ్ముడు, ఆయన హత్య జరిగితే ముద్దాయిల్ని పట్టుకోవాలన్న ఆసక్తి మీరు ఎందుకు చూపించడం లేదు? మీ ముఖంలో కానీ, మీ మాటలో కానీ, మీ యాసలో కానీ, మీ చేష్టలో కానీ, మీ నడకలో కానీ, మీ నడతలో కానీ, మీ హావభావాల్లో కానీ ఎక్కడా లేదే. పట్టుకోండి, ఇంతకాలం ఏంటి పట్టుకోండి అని మన సవాంగ్ గారికి చెప్పలేదే మీరు? సవాంగ్ గారు కూడా మీరు చెప్పలేదు కనుక ఊరుకున్నారు. ఆయన మీరు చెబితేనే కదా సవాంగ్ గారు చేస్తారు, అది అందరికీ తెలుసు కదా. మీరు ఆర్డర్ వేస్తేనే కదా సవాంగ్ గారు రంగంలోకి దూకేది, లేకపోతే ఆయన మాట్లాడు కదా. ఎవరు? హూ కిల్డ్ వివేకానంద రెడ్డి యువర్ బాబాయ్? హూ కిల్డ్ యువర్ బాబాయ్? హూ కిల్డ్ హిమ్? మీ బాబాయిని చంపింది ఎవరు? ఇదొక $1 మిలియన్ క్వశ్చన్ సార్. ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా దీని గురించి ఆలోచిస్తున్నారు. మీరు తిరుపతి వస్తే ప్రతి ఒక్కరూ మిమ్మల్ని నిలదీసి ఉండేవారు. ప్రతి పౌరుడు ముందు ఎన్నికల ప్రచారం తర్వాత మీ బాబాయిని చంపింది ఎవరో చెప్పండి అనేవాళ్ళు. దానికి భయపడే కదా. యూ హ్యావ్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ టు దిస్ ఎఫెక్ట్, ఐ నో ఇట్. మీకు ఇంటెలిజెన్స్ వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు, మహాప్రభు వెళ్ళొద్దు, జనమందరూ కూడా మీ బాబాయ్ హత్య గురించి మిమ్మల్ని నిలదీస్తారు అని ఇచ్చారని అనుకుంటున్నారు. నిజమా సార్ ముఖ్యమంత్రి గారు? మీ పార్టీ నాయకులు, మీ తోటి మంత్రులు చెప్పారు, ఈ గెలుపు సంగతి దేవుడు ఎరుగు, గురుమూర్తి సంగతి దేవుడు ఎరుగు. అన్నా నువ్వు వస్తే జనం ఎగబడతారన్నా నీ మీద, బాబాయిని చంపింది ఎవరని అడుగుతారన్నా అని చెప్పింది నిజమా ముఖ్యమంత్రి? నిజం కాకపోతే చెప్పాలండి, నిజం కాకపోతే మీరు చెప్పాలి. నిజమా అని నేను అడుగుతున్నా. లేకపోతే మా లోకేష్ బాబు గారు ప్రమాణం చేస్తారు, మీరు కూడా చేయాలి కనుక దానికి భయపడా? కరోనాకి భయపడి అది రూల్డ్ అవుట్. కరోనాకి కాదు, కరోనాకైతే మరి వేలాది మంది వస్తున్నారుగా, ఏమీ లేదు అక్కడ. సో కరోనా రూల్డ్ అవుట్. ప్రశ్నించేది అట్లాగే ఉంది, వేలాది మంది మిమ్మల్ని నిలదీస్తారనేది అట్లాగే ఉంది. లోకేష్ బాబు గారు ప్రమాణం చేస్తారు, అదే రోజు ఆయనతో పాటు మీరు ప్రమాణం చేయాలా, అది అట్లాగే ఉంది. వీటికి భయపడే కదా మీరు క్యాన్సిల్ చేసుకున్నది. సమాధానం చెప్పాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను అడుగుతున్నా. ఆ రోజున సిబిఐ 14వ తారీఖున మీ దగ్గరకు వస్తారని చెప్పింది నిజమా అని నేను అడుగుతూ ఉన్నా. అక్కడ పులివెందలో ఉన్న సిబిఐ అధికారులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, సిబిఐ డిపార్ట్మెంట్కి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. సంవత్సరం 1 నెల అయింది హైకోర్టు మిమ్మల్ని ఆదేశించి ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేయమని. అప్పటికే 2 సిట్లు వేశారు. ఈ కేసు దర్యాప్తు బిగినింగ్లోనే ఒక దశకు వచ్చింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ దశకు దుర్దశ పట్టింది. బిగినింగ్లోనే ఒక దశకు వచ్చింది దర్యాప్తు.
గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పదవి స్వీకారం చేసిన తర్వాత ఆ దశకు దుర్దశ పట్టింది. ఇక అక్కడి నుంచి పల్టీలు కొడుతూ ఉన్నది ఈ కేసు. ఏ ఒక్కర్లా సిబిఐ ఫస్ట్ అక్కడ ఉన్న పోలీస్ అధికారుల్ని సరైన రీతిలో ఎగ్జామిన్ చేస్తే, ఆ పోలీస్ అధికారులకి లైట్ డిటెక్టర్ ఎగ్జామినేషన్ చేస్తే మొత్తం బయటకు వస్తుంది. అక్కడ ఎవరెవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి గారి బంధువులు ఉన్నారో, ఈ హత్య కేసులో వారి పాత్రలన్నీ కూడా అక్కడ స్పాట్లో ఉన్న పోలీస్ అధికారులు ఎవరైతే హూ రీచ్డ్ ఫస్ట్ టు ద స్పాట్ వాళ్ళందరూ కూడా తెలియజేస్తారు. సిబిఐ వారు ఆ దిశలో ఏమన్నా ప్రయత్నం చేశారా? జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల్ని మీరు సిన్సియర్గా ఎగ్జామిన్ చేశారా? వైఎస్ అవినాష్ రెడ్డి ఎవరైతే ముఖ్యంగా ఈ కేసులో అనుమానితులుగా ఉన్నాడో, ప్రైమ్ సస్పెక్ట్గా ఉన్నాడో, అతనికి ఎందుకు మీరు లైట్ డిటెక్టర్ ఎగ్జామినేషన్ చేయరండి? అతను ఎంపీ అయితే అతీతుడా? మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయితే అతీతుడా అని నేను అడుగుతూ ఉన్నా. అతనికి నార్కో అనాలిసిస్ టెస్ట్ ఎందుకు చేయరండి సిబిఐ అధికారులు? మీరు పులివెందుల్లో ఉన్నారు, నా కేక మీకు వినిపిస్తుంది. వై డోంట్ యు గో ఇన్ దట్ లైన్? రాష్ట్రంలో ఉన్న 4.5 కోట్ల మంది ప్రజలు కూడా ఆసక్తిగా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు ఎవరు బాబాయిని చంపింది అని. ఈ కేసు నిజాలు నిగ్గుదేల్చాలన్న ఆలోచన మీకు లేదా? ముఖ్యమంత్రి గారికి ఉందో లేదో రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయింది. హూ కిల్డ్ బాబాయ్ నిజాలు తెలుసుకోవాలన్న ఆసక్తి ముఖ్యమంత్రి గారికి ఉన్నదా లేదా అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అది కూడా రూల్ అవుట్ చేసాం. ముఖ్యమంత్రి గారిని అడిగితే ఏం చెబుతారో మాకు తెలుసు. లేకపోతే ముఖ్యమంత్రిగా సిబిఐ దర్యాప్తు ఎప్పుడైతే ఇచ్చారో ఏం చేయాలి? ముఖ్యమంత్రిగా సవాంగ్ గారిని పిలిచి మీరందరూ కోఆపరేట్ చేయండి, వాళ్ళకి మా బాబాయిని చంపింది ఎవరో నీకు తెలుసని బయటకు లేకండి. వాళ్ళు ఎవరైనా సరే, మా బంధువులైనా, మా కుటుంబ సభ్యులైనా, మా అన్నైనా, మా తమ్ముడైనా, మా బావైనా, మా బావమరిదైనా, మా మామైనా, మేనమామైనా, ఎవరైనా సరే శిక్షించండి అని ఉంటే ఇంకో రకంగా ఉండేది దర్యాప్తు. మనం సవంగా నడితే మాకు కాదండి సిబిఐ చేస్తుందండి అని ఒక మాట చెప్పి ఊరుకుంటాడు. సిబిఐ చేస్తే లోకల్ పోలీస్ మౌనంగా ఉండమని కాదండి, వీళ్ళు కూడా సిబిఐకి అసిస్ట్ చేయాలా అసలు సిస్సలు ముద్దాయిల్ని పట్టుకోవటానికి. బట్ అది ఏ క్వశ్చన్ సవంగ్ గారి దగ్గర, వారి బృందం దగ్గర భూతద్దం ఇచ్చినా కూడా కనపట్టలేదు. అది కూడా తెలుసు మనకి. ఎందుకు అవినాష్ రెడ్డి గారిని ఎగ్జామిన్ చేయట్లేదని నేను అడుగుతున్నా. ఆ స్పాట్లో ఉన్న పోలీస్ అధికారులు ఎందుకు ఎగ్జామిన్ చేయట్లేదు? మొట్టమొదట జిల్లాకి ఎస్పీగా ఉన్న అధికారులు ఎందుకు అడగట్లేదు? నిజాలు బయటకు వచ్చాయి కదా. ముఖ్యమంత్రి గారిని 14వ తారీఖున మీరు ఎగ్జామిన్ చేస్తుంది నిజమా కాదా? 14వ తారీఖున ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి సిబిఐ వస్తుందా లేదా? నిజమా కాదా? అది దయచేసి తెలియచేయాలని చెప్పకూడదు. ఇదంతా ఉత్కంఠ అండి. ఇదివరకు డిటెక్టివ్ నవళ్ళు ఉండేవి. ఆ డిటెక్టివ్ నవల్లో కథ నేను బాగా చదివాను చిన్నప్పుడు. డిటెక్టివ్ నవల్లో డిటెక్టివ్ నర్సన్, డిటెక్టివ్ భగవాన్, వీళ్ళందరూ, డిటెక్టివ్ యుగంధర్, వీళ్ళందరూ ఉండేవాళ్ళు అప్పుడు. మా కొమ్మూరు సాంబశివరావు వీళ్ళందరూ రాసేవాళ్ళు. ఆ కథ అయిపోతుంది ఇది ఇలాగే వదిలేస్తే. అనగనగా ఒక ఊరు, ఆ ఊరు పేరు పులివెందుల, అక్కడ ఒక వైఎస్ కుటుంబం, ఆ కుటుంబంలో వివేకానంద రెడ్డి, ఆయన ఇలా హత్య చేశారు, ఆ కేసు ఇట్లా మాఫీ అయిపోయింది అని ఒక కథగా చిత్రీకరించబడుతుందని చెప్పి కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నా. మీ బాబాయి హత్య కథగా మారకముందే, అదొక మిస్టరీగా మారకముందే, అదొక మిస్టరీగా మారకముందే దయచేసి నిజాలు నిగ్గుదేల్చండి ఈ కేసులు అని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను తెలియజేస్తూ ఉన్నా. ఎలా లేకపోతే ఈ కేసు సొంత బాబాయ్ మర్డర్ కేసే ఇన్వెస్టిగేట్ చేసి
ముద్దాయిల్ని పట్టుకోలేని ఈ ప్రభుత్వం సామాన్యుడి విషయంలో ఏమి న్యాయం చేస్తుందండి? సామాన్యుడి విషయంలో న్యాయం చేస్తుందా? మామూలు హత్య కేసులో ముద్దాయిల్ని పట్టుకుంటారా? మిగతా కేసుల్లో నేరస్తులు ఏమైనా దొరుకుతారా? సమాధానం చెప్పాలని చెప్పి ఈ ఒక్క కథ మీద మీ రాష్ట్ర పరిపాలనా తీరు, పోలీసు వ్యవస్థ పనితీరు ఆధారపడి ఉన్నాయని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను తెలియజేస్తున్నా. ముఖ్యమంత్రి గారు నా ప్రశ్న వాళ్ళకి సమాధానం చెప్పాలి. సిబిఐ ఈ రకంగా ఆ రోజున స్పాట్లో ఉన్న అధికారులను ఎగ్జామిన్ చేయాలి. అవసరమైతే లైట్ డిటెక్టర్, నార్కో ఎనాలిసిస్ టెస్ట్ చేయాలి. అవినాష్ రెడ్డి ఎంపీ గారికి లైట్ డిటెక్టర్ టెస్ట్, నార్కో ఎనాలిసిస్ టెస్ట్ చేయాలి. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు 14వ తారీఖున ఎగ్జామిన్ చేయడానికి వస్తున్నది నిజమా? 14వ తారీఖున సిబిఐ వస్తుందా, లేకపోతే ఎప్పుడు వస్తారు, అసలు ఎగ్జామిన్ చేస్తున్నారా లేదా తెలియచేయాలి. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారని చెప్పి కూడా తెలియచేస్తూ, ఎప్పటికైనా మిస్టరీగా మారకూడదు. హూ కిల్డ్ బాబాయ్ అనేది ఒక మిస్టరీగా మారకముందే అసలు ముద్దాయిల్ని పట్టుకోవాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వానికి నేను తెలియచేస్తూ ఉన్నా. అలాగే హైకోర్టు ఏ గౌరవ హైకోర్టు అయితే సిబిఐ దర్యాప్తు చేయాలని ఆదేశించిందో, సంవత్సరం అయింది కనుక ఈ సిబిఐ దర్యాప్తు ఏ దశలో సాగుతుంది, ఎలా సాగుతుంది, ఎంతవరకు దాని ప్రోగ్రెస్ ఏంటి, ఎవరెవరు విచారించారు, ఏదైనా ఉంది, అసలు ముద్దాయిలు దొరికే అవకాశం ఉందా లేదా ఇప్పటికే తేలిపోతుంది కనుక ఆనరబుల్ హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా ఆ కేసును, సిబిఐ దర్యాప్తును సమీక్షించాలని చెప్పి కూడా నేను సవినయంగా హైకోర్టును విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్ యు ఆర్ అట్ లిబర్టీ టు ఆస్క్ మీ. హైకోర్టు ఆర్డర్ చేసిన తమ్ముడు, హైకోర్టు ఆర్డర్ చేసింది కనుక సమీక్షించే హక్కు కూడా హైకోర్టుకు ఉంటుంది. సంవత్సరం అయిందయ్యా సిబిఐ ఒక రిపోర్ట్ ఒకటి పడేయండి, ఎంతవరకు ఏమి దర్యాప్తు చేసినారో ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ ఒకటి మాకు ఇవ్వండి అని చెప్పి అడిగే హక్కు ఆనరబుల్ హైకోర్టుకు ఉన్నదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. మీరు 14వ తారీఖున సీఎం గారిని ఎగ్జామిన్ చేయడానికి సిబిఐ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారనేది మాకు వచ్చిన సమాచారం. ఐఎమ్ సారీ, ఆథెంటికేటెడ్ ఏం లేదు, దానికి లెటరు ఏదో లేదు. సీఎంఓకి ఫోన్ చేశారని ఇప్పుడు సీఎంఓ చెప్పాలా? అటువంటిది ఏం లేదు. లేకపోతే 14వ తారీఖు అడిగారు, లేకపోతే ఎన్నికలైన తర్వాత ఎగ్జామ్ చేసుకోవచ్చు అని చెప్పామను. ఏమిటో కారణం? సీఎంఓ అంటే చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్ వాళ్ళు డిస్కస్ చేయాలి. వాళ్ళు కూడా చాలా రహస్యంగా ఉన్నారు అక్కడ, అధికారులు కూడా. ముఖ్యమంత్రి గారు ఎంత రహస్యాన్ని మెయింటైన్ చేస్తారో వారు కూడా అంత రహస్యాన్ని మెయింటైన్ చేస్తున్నారు. ఐ డోంట్ నో, వాళ్ళు అధికారులాగా బిహేవ్ చేయట్లా, ఒక టీము ఇదిలాగా చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు, ఇంకో మాట ఉంది కానీ నేను వాడనది. అలా చేస్తున్నారు, కరెక్ట్ కాదు. పారదర్శకంగా ఉండాలి. ఎస్, 14వ తారీఖు వస్తూ ఉన్నారు, బై ఎలక్షన్ తర్వాత రమ్మన్నాం, ఏం తప్పే ఉంది? దే కెన్ ఎగ్జామిన్ ఎనీబడి. చీఫ్ మినిస్టర్ అంటే అతిథులేం కాదు, ఇంకా పెద్ద పోస్టులో ఉన్న ఎవరినైనా చేయొచ్చు. ప్రధానమంత్రిగా 18 సంవత్సరాలు దేశాన్ని పరిపాలించిన ఇందిరాగాంధీని ఒక కానిస్టేబుల్ లోపల నెట్టి గడిపెట్టాడండి జైల్లో. అది మన న్యాయ వ్యవస్థ గొప్పతనం. 18 సంవత్సరాలు దేశానికి ప్రధానమంత్రి చేసిన ఆవిడ గొప్ప స్టేట్స్ ఉమెన్. అన్నాడు, లోపలికి నెట్టాడు, గడిపెట్టేశాడు. తెలుసా మీకు? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇండియన్ లా, ఇండియన్ లీగల్ సిస్టమ్, భారత న్యాయ వ్యవస్థ గొప్పతనం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అందుకని ముఖ్యమంత్రి గారిని సిబిఐ ఎగ్జామిన్ చేయడానికి నో బార్, ఏమి ఆటంకాలు లేవని చెప్పి కూడా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ ఎవ్రీబడి. రైట్.